బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో చీరాల సబ్డివిజన్ పరిధిలో శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణశ్రీ గంగాపార్వతీ సమితి శివాలయం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న దొంగతనాలను నివారించేందుకు, ముఖ్యంగా పండుగల సమయంలో చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే గంజాయి వంటి మత్తు పదార్థాల ప్రభావంతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై, వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. సైబర్ నేరాలు, బాల్య వివాహాల దుష్పరిణామాలపై కూడా శక్తి టీం సభ్యులు అవగాహన కల్పించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా శక్తి టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. మనిషి స్కిట్ అయి పడిపోతున్నారు, పడితే దెబ్బలు తగలటము, ప్రాణాలు పోతున్నాయి. అందుకని మీరేం చేస్తారంటే జాగ్రత్తగా ఉండండి. దీని కొరకే ఈ అవేర్నెస్ ప్రోగ్రాము మేము విలేజ్ తిరుగుతున్నాం. మీకు ఏదైనా అవసరమైతే శక్తి యాప్ అని SOS కాల్ కొట్టండి, మీకు యాప్ ఎక్కిస్తాం ఉంటే సెల్ ఉంటే. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ మొత్తము ఫ్రీ. మీరు సెల్లో నుంచి 112 కొడితే మా పోలీస్ కాల్ వస్తుంది, మేమే మీ కాడికి వస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరేనా? అర్థమైందిగా? మీరందరూ ఇటు చూడండి అమ్మా. చాలా జాగ్రత్తగా గెస్ చేయండి, ఎందుకంటే వాళ్ళు చెడిపోతున్నారు. బడికి వెళ్తున్నాడా, బయటికి వెళ్ళి గంజాయి తాగుతున్నాడా, సిగరెట్లు తాగుతున్నాడా తెలియట్లా. మీరు జేబులు చెక్ చేశారనుకో, ఏదో ఒక రోజు ఆ జేబులో సిగరెట్ అనేది ఉంటుంది, అగ్గిపెట్టి ఉంటుంది. ఎందుకు ఉంటుందని అడగండి. మీరు చూడకపోతే మీ ఇట్లా పనులకు వచ్చేస్తారు. ఆ పిల్లకాయల్ని తెలియదు వాళ్ళు ఏం చేస్తుందో మీకు అర్థం కాదు. వాళ్ళు మీరు ఒక పనికే కాదు, ఇంటికాడ పిల్లకాయలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మద్యం తాగి పెద్దోళ్ళు చిన్న పిల్లకాయలతో, చిన్న పిల్లకాయలు ఉంటారు, వాళ్ళకైనా అగాత్యాలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? అగాత్యాలు జరుగుతున్నాయి. అవి జాగ్రత్తగా ఉండాలా. సరేనా?